సాదిక్ అరాచకాలకు సంబంధించి ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టాడు. తన తల్లి సౌజన్యను సాదిక్ నిత్యం కొట్టేవాడని తెలిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చాడు. సాదిక్ ఖాన్ విషయంలో తన తల్లి ప్రతిరోజు ఏడుస్తూ ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రిని కూడా సాదిక్ చంపేశాడని చెప్పాడు కార్తికేయ రెడ్డి. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా అది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారో నేను ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవాడు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేదో అసలు అదంటే చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీని లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు వదులుతోరండి.